బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. నిన్న జరిగిన జనసేన ఆత్మీయుల సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కొనతాల రామకృష్ణ బలమైనటువంటి శక్తిని ఉత్తర ఆంధ్ర రైతులకు తన ప్రజాసేవలో అనేకమైనటువంటి నిధులు విడుదల చేసి ఉత్తరాంధ్ర రైతులను ఆదుకున్నటువంటి ఆపద్బాంధవుడని అతన్ని కొనియాడారు. కొనతాల రామకృష్ణ నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన వ్యక్తిని, ప్రజల కోసం ప్రజా సేవ కోసం తపన పడేటువంటి వ్యక్తినని వారు అభిప్రాయపడ్డారు. కొనతాల రామకృష్ణ తన చేసేటువంటి నిబద్ధత, విశ్వనీయత, అవినీతి మచ్చలేని నాయకుడిగా మంచి హృదయం, ఉదార స్వభావం, సున్నితమైనటువంటి మనసు కలిగిన కొనతాల రామకృష్ణ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అలాంటి విలువలు కలిగి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో కలిసి పయనించడం చాలా ఆనందదాయకమని వక్తలు పేర్కొన్నారు. కొనతాల రామకృష్ణ వల్ల ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలో, దేశంలో కూడా ప్రజా సమస్యలు జనసేన పార్టీ వాణి వినిపించడానికి వచ్చారని, ప్రతి విషయం మీద అవగాహన కలిగిన తర్వాత మాత్రమే వారు మాట్లాడతారని, ఎవరిని ఎటువంటి వ్యక్తిగత దూషణ చేయరని, వ్యక్తిగత పనుల కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజా సేవ కోసం, ప్రజాస్వామ్యం కాపాడడానికి సిద్ధాంతమైన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కొనతాల రామకృష్ణని ఉత్తరాంధ్రలో అన్ని నియోజకవర్గాలంటూ, రాష్ట్రంలో తనకంటూ, దేశంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన సైన్యం ఉండడం, రాజకీయాల్లో మార్పును తీసుకుని రావడం, ప్రజలు అడిగేంత వరకు కాకుండా ప్రజల సమస్యలు తనంతట తానే తెలుసుకుని ముందుగా పోరాటం చేసిన వ్యక్తిగా దేశంలో, రాష్ట్రంలో, ఉత్తరాంధ్రలో కొనతాల రామకృష్ణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉండి అట్లాంటి వ్యక్తిని రాబోయే కాలంలో, రాబోయే ఎలక్షన్స్లో ఒక ఉన్నతమైన స్థానంలో చూచి ఉత్తరాంధ్ర అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని జనసేన ఆత్మీయ సదస్సులో పలువురు వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని, కొనతాల రామకృష్ణ అన్ని పార్టీల్లోనూ ఆత్మీయులున్న వారిని ఎటువంటి ఒత్తిడి చేయకుండా, వారు జనసేన సిద్ధాంతాలు నచ్చితే వారు జనసేనలోకి తనతో కలిసి రావాలని వారి అభిమానులకి పిలుపు ఇవ్వడం జరిగింది. అట్లాంటి నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి ఆత్మీయుల సదస్సులో కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి బ్రిటిష్ కాలం కంటే దారుణమైనటువంటి పాలన సాగిస్తున్నారని కొనతాల రామకృష్ణ వైకాపాపై దుయ్యబట్టారు. అనకాపల్లో విశాఖ గ్రామీణ జిల్లా జన సైనికుల ఆత్మీయ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సదస్సులో మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్కు రాబోయే ఎలక్షన్స్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతి వ్యతిరేక విధానాలు ప్రశ్నించేవారు గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్నారని, ఇటీవల కాలంలో షర్మిల వైకాపా పార్టీకి కొత్త నిర్వచనం ఇవ్వడం జరిగిందని, అది అక్షర సత్యమని అందరూ నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. కురుక్షేత్రంలో దుర్యోధనుడైన జగన్ ఓడించడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కృష్ణ, అర్జున్లో ఒకటయ్యారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన అందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి విజయానికి కృషి చేయాలని కొనతాల రామకృష్ణ పిలుపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పంచకల రమేష్ బాబు, పరుచూరు భాస్కర్ రావు, సుందరపు విజయ్ కుమార్, పివిఎస్ఎస్ రాజు, గెడ్డం బుజ్జి, కోన తాతారావు, బొలిశెట్టి సత్యనారాయణ, కొనతాల లక్ష్మీనారాయణ, కొనతాల బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి తదితరులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.